అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మాదక ద్రవ్యాల బారిన పడి ఎంతోమంది యువత మరి వారి యొక్క గొప్ప భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నటువంటి విషయం మనకు తెలుసు. ఈ మాదక ద్రవ్యాల బారిన పడితే విచక్షణ కోల్పోయి కుటుంబ సభ్యుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం, అదేవిధంగా ఆ వ్యసనం నుంచి బయటపడలేక జీవితాన్ని సర్వనాశనం చేసుకొని బయట సమాజంలో తలెత్తుకొని తిరగలేక ఎంతోమంది యువకులు స్వయంగా ఆత్మహత్యలు కూడా చేసుకోవడం, డ్రగ్స్ బారిలో మరి రకరకాల దాడులకు పాల్పడడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి మాదక ద్రవ్యాల నుంచి, ఆ వ్యసనాల బారి నుంచి బయటపడేందుకు గాను మన యొక్క బ్రహ్మకుమారిస్ వారు 10 కోట్ల మందితో ఈ వ్యసనాల బారి నుంచి బయటపడదామనేటువంటి ఒక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞలో పాల్గొందాం. ఎవరు కూడా ఆ వ్యసనాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ వ్యసనాల బారిలో వారి జీవితాలని మరి ఇబ్బంది పాలు గురి చేసుకున్నటువంటి వాళ్ళను కూడా ఆ వ్యసనం నుంచి విముక్తి చేసే దిశగా బ్రహ్మకుమారిస్ నిర్వహిస్తున్నటువంటి నషాముక్త భారత్ కార్యక్రమంలో పాల్గొని మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ కంట్రీగా, నేషన్గా తయారు చేసుకుందామని తెలియజేస్తూ వ్యసనాలను వదిలేద్దాం, జీవితాన్ని ఆస్వాదిద్దాం. ఈ డ్రగ్స్, ఈ గంజాయి ఇలాంటి వ్యసనాలకు మనం దూరంగా ఉండి మన కుటుంబాన్ని మనము సంతోషంగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని జీవించడం కోసం ప్రతి ఒక్కరూ 2వ తారీఖు నాడు మరి బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో శాంతి సరోవర్ గచ్చిబౌలిలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రతిజ్ఞా కార్యక్రమంలో 10 crores ప్రజలు ఈ ప్రతిజ్ఞలో పాల్గొని ఒక విలువలతో కూడుకున్నటువంటి విద్యను, మరి మానవతా దృక్పథంతో ముందుకు సాగేటువంటి సమాజాన్ని మనం రూపొందించుకోవడం కోసం ఈ ప్రతిజ్ఞ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్లెడ్జ్లో పాల్గొనాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు.